లిటరల్గా Aprilia ఇంజిన్ మ్యాపింగ్. సో ఇమాజిన్ V4 ఇంజిన్ రీచింగ్ 13,500 RPM or something. The RS V4 factory. So what's up guys, welcome back to the channel. ఈ రోజు we have a very special bike, very special video. ఆల్రెడీ మీరు thumbnail చూసేసి ఉంటారు అదంతా కూడా. ఇప్పుడైతే దాన్ని చెక్అవుట్ చేయడానికి హైదరాబాద్ మోటోప్లెక్స్కి వెళ్ళిపోదాం. ఈరోజు దాని అన్బాక్సింగ్ ఉందన్నమాట. ఇంకా మిగతాదంతా బైక్లో మాట్లాడుకుందాం. సో ఈ బైక్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 39 lakhs పడ్డది అనమాట. అండ్ ఈ బండిని ఇంపోర్ట్ చేయడానికి ఇట్ టుక్ 3.5 months. అండ్ ఇది ఆల్ ఇండియాలో ఓన్లీ వన్ బైక్ ఉంది, అది కూడా ఈ కలర్ లో, ఈ స్పెసిఫిక్ కలర్. ఇప్పుడు జాన్ ఇబ్రాహిం వీళ్ళ దగ్గర కూడా ఉంది బైక్, బట్ ఈ స్పెసిఫిక్ కలర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే ఉంది. అండ్ ఐ డోంట్ థింక్ సో మళ్ళీ తీసుకొని వస్తారని కూడా. అండ్ ఇమాజిన్ 39 lakhs కార్ వస్తుంది కదా బ్రో అంటే, కార్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఒక ఇన్నోవాలో వెళ్తే వేరు, అదే మీరు ఒక RS V4 లో వెళ్ళడం వేరు. అండ్ ఆల్ ఇండియాలో ఒకటే ఒక బైక్ సింగిల్ కలర్ మీ దగ్గర ఉందంటే ఇమాజిన్ ఎక్స్క్లూజివిటీ. మెర్సిడీస్ ఎందుకు అంటారు అలాంటిది ఇది కూడా. ఆ రెప్యుటేషన్ కంటే ఎక్కువ ఇట్స్ మోర్ లైక్ మీకు ఒక బండి గురించి తెలుస్తాయి, యూ నో ద వాల్యూ ఆఫ్ దట్ బైక్. మీరు దేనికి పే చేస్తున్నారు, మీరు ఎందుకంత పే చేస్తున్నారు అని మీకు అర్థమవుతుంది, ఎందుకంత కాస్ట్లీ ఆ బైక్ అని. మీరు పార్ట్స్కే కాదు, దాని వెనకాల ఉన్న R&D వీటికి కూడా మొత్తం పే చేస్తారు కలిపి. ఐ విల్ షో యూ ద బైక్ వన్స్ ఐ గో దేర్. ఈరోజు అన్బాక్సింగ్ ఉందన్నమాట. సో ఆన్ చేస్తారో లేదో కూడా తెలియదు ఈరోజు. ఒకసారి అయితే బ్యాటరీ కనెక్ట్ చేసి ఆన్ చేయమని చెప్పాను నేను. వీళ్ళు ట్రై చూస్తామన్నారు. సో ఈరోజు అయితే దాని అన్బాక్సింగ్ ఉంది, వెళ్ళి వీళ్ళు అన్బాక్స్ ఇట్. ఓనర్ కూడా అక్కడే ఉంటారు. సో గైస్, దిస్ ఈస్ ద బాక్స్. Aprilia మేడ్ ఇన్ ఇటలీ. ఇదే అనమాట మన యాక్చువల్ బాక్స్. దిస్ ఇస్ ది Aprilia RS V4. లిటరల్లీ దీని లోపట్టే ఉంది. ఇమాజిన్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ద డే నేను ఎప్పుడైతే ఇలా సూపర్ బైక్ని ఇట్లా అన్బాక్స్ చేస్తాను. సో దిస్ బైక్ ఇస్ 39 lakhs అండ్ ఎస్పెషల్లీ తీసుకొని వచ్చారు ఫ్రమ్ ఇటలీ. సో గైస్, RS V4 ఫ్యాక్టరీ, టైమ్ అటాక్ కలర్. బట్ ఆబ్వియస్లీ మీకు ఇప్పుడు ఓపెన్ చేసాక చూపిస్తాం కదా. సో ఇట్స్ స్ట్రేట్ ఫ్రమ్ ఇటలీ, 3.5 months. దెన్ ఈ ఫైనలీ హైదరాబాద్కి వచ్చింది. హీఈస్ ది ఓనర్ అనమాట. సో ఇప్పుడు కొద్దిసేపట్లో వీళ్ళు అన్బాక్స్ దిస్ బీస్ట్. సో దిస్ ఇస్ 2025 RS V4 1100 ఫ్యాక్టరీ. సో తను ముందే 10R ఓన్ చేసాడంట. అండ్ నౌ ది RS V4. ఆ రెండు తీసుకుంటే ఇట్ విల్ స్టాండ్ అవుట్. సో గైస్, అబ్బా దాని వింగ్లెట్ చూడు, బాబా బాబా బాబా. సేమ్ మన రేసింగ్ టైప్ కలర్ ఇది, బట్ లవ్లీ ఉంది అసలు. బాబా 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 బాబా. అండ్ గైస్, ఇంకొకటి ఇది 25 కాదు, 24, బికాస్ దీని వింగ్లెట్స్ డిఫరెంట్ ఉంది. 25ది వింగ్లెట్స్ డిఫరెంట్ ఉంది. 25ది ఇప్పుడు 43 lakhs పడుతుందంట. అండ్ దిస్ ఈస్ 39 lakhs అండ్ ది లాస్ట్ వన్ అండ్ ది ఓన్లీ వన్ ఇన్ ఇండియా. వితిన్ 5-6 secondsలో హీట్ చూడు. మన బైక్ అంతా హీట్ అయింది. అది ఫ్యూ సెకండ్స్లో ఇంత హీట్ అయిందంటే అవుట్ ట్రాఫిక్లో. బాబా బాబా, లవ్లీ లవ్లీ అంటే లవ్లీ. దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. నిజం చెప్తున్నా, స్టాక్ ఎగ్జాస్ట్ అనేది ఇంత క్రేజీ ఉందంటే ఒక్కసారి దీనికి ఏదైనా స్లిప్ ఆన్ ఆర్ ఫుల్ సిస్టమ్ వేస్తే ఇంకా చాలా లౌడ్ ఉంది. విన్నర్ బాబా బాబా, బ్యూటిఫుల్ సౌండ్. లైక్ ఆ రేవ్ కూడా చాలా రేసింగ్, చాలా స్పోర్ట్ ఉంది. లైక్ చాలా దాన్ని ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు మాటల్లో. అండ్ మైక్ కూడా ఎంత జస్టిస్ చేసింది ఆబ్వియస్లీ తెలియదు మనకి. సో ఆ రోజు కొంచెం ఓనర్స్ వాళ్ళు కూడా అంతా కొంచెం వాళ్ళకు కూడా వాళ్ళ బైక్ పైన కూర్చొని ఫొటోస్ దిగాలి అంత ఉంటుంది కదా. సో ఆల్రెడీ చాలా మంది వీడియో తీసుకుంటారని చెప్పి నేను వీడియో తీసుకోలేదు. ఐ వెయిటెడ్, లైక్ వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళ స్పేస్ అండ్ టైం ఇద్దామని. సో వాళ్ళు అన్బాక్స్ చేశారు, కానీ డెలివరీ విల్ బి లైక్ 15 days తర్వాత. సో ఆ ఫ్యూ డేస్లో ఏదైతే ఉందో అప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు వచ్చాను నేను. సో ఇప్పుడు వెళ్తున్నా Aprilia దగ్గరికి. వెళ్ళేసి ఇట్స్ అన్ RS V4 బ్రో, ఇట్స్ అ ఫ్రికింగ్ బీస్ట్, ట్రస్ట్ మీ. 215 bhp. ఇట్స్ నాట్ లైక్ అన్ ఇన్లైన్ 4 and all. కాకపోతే దీని క్యారెక్టర్ దీనిదే. ఇవి బ్రూటల్ మెషిన్స్. నేను రీసెంట్గానే మొన్న S1000RR కూడా నడిపాను కదా. అన్న ఓన్జే డుకాటి V4S. అన్న కూడా చెప్తాడు S1000 కంటే బ్రూటల్ మెషిన్ ఇస్ డుకాటి V4. సో ఈ V4 ఇంజన్స్ అనేది వైల్డ్ బండ్లు అవన్నీ. సో దాంట్లో Aprilia RS V4 కూడా ఒకటి. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు గో చెక్ అసలు 39 lakhs ఎందుకు పడ్డది, అది దాంట్లో ఏమేమి ఉన్నాయి అంతా విల్ గో చెక్. సో గైస్, మొత్తానికి అయితే వచ్చేసినాం Aprilia షోరూమ్. అండ్ హియర్ ఇస్ ద బైక్, ది RS V4 ఫ్యాక్టరీ. అండ్ మన రేసింగ్ టైప్ కలర్స్ లాంటిది ఇది, బట్ ఇండియా మొత్తంలో దిస్ ఇస్ లైక్ 1 of 1 కలర్. మళ్ళీ రాదు, ఇంకా ఉండదు, దొరకదు కూడా. లైక్ ఈ కలర్ అయిపోయింది. ఈ మోడల్ ఉంది బట్ ఈ కలర్ లేదు. దిస్ ఇస్ ఏ 2024 V4 ఫ్యాక్టరీ RS V4. అండ్ ఇది సీట్ కవర్ అనమాట.
అండ్ దీనికి టైర్స్ కూడా మనకి ఏవి ఇస్తున్నారు, డియాబ్లో సూపర్ కార్సా ఎస్పీ టైర్స్. దీస్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ క్లాస్ యూ కెన్ గెట్. లైక్ దీనికంటే తోప్ టైర్స్ ఏముండదు. అండ్ దీస్ ఆర్ లైక్ మీరు చూడండి లైక్ వెరీ స్టికీ టైర్స్. ఇది లిటరల్గా తుక్కుంటుంది రోడ్కి ఇది. అండ్ దెన్ డుకాటిలో మీరు చూసుంటారు రీసెంట్గా దిస్ థింగ్ వెల్ ఇంజనీర్డ్ వెయిట్ రిడక్షన్ కోసం లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీర్డ్ అనమాట ఇది స్వింగ్ ఆర్మ్స్. దీంతో ఇంజన్ కేసింగ్ కూడా వస్తుంది. ఓలిన్ సస్పెన్షన్స్ టోటలీ ఎలక్ట్రానిక్, మొత్తం ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ దీనికి. ఫ్రంట్ కూడా ఓలిన్సే. అండ్ ఓలిన్స్ చూడండి ఇది కూడా లిటరల్గా గోల్డ్. అండ్ దెన్ వీ హ్యావ్ ది బ్రెంబో క్యాలిపర్స్. ఇది స్పెసిఫిక్ మోడల్ ఏదో తెలియదు, బట్ దిస్ ఇస్ ది బెస్ట్ క్యాలిపర్స్ యూ కెన్ గెట్ ఆన్ ఎ రేస్ బైక్. దిస్ బైక్ ఈస్ టోటలీ బిల్డ్ ఫర్ ట్రాక్ అండ్ రేసింగ్. మీకైతే ఓవరాల్గా కూడా చూపిస్తా. అండ్ ఈ వింగ్లెట్స్ కూడా దే క్రియేట్ అ లాట్ ఆఫ్ డౌన్ ఫోర్స్. అయినా చాలా మంది RS457 ఉంది అంటున్నారు కానీ, బట్ దిస్ ఇస్ అ టోటల్ డిఫరెంట్ బైక్. అండ్ యూ హ్యావ్ ఎ క్విక్ షిఫ్టర్. అండ్ దీనికి ఒక పిలియన్ సీట్ కూడా ఉంది. ఇఫ్ యూ గైస్ ఎవడైనా ఈ బండి పైన పిలియన్ కూర్చోబెట్టుకోవాలనుకుంటే దేర్ ఇస్ సీట్, అది సీట్ కావాలి. అండ్ దిస్ ఇస్ ద సీట్. లైక్ నాకు అసలు అర్థం కావట్లేదు ఎవడు కూర్చుంటాడు. చూడండి ఎంత సన్నగా ఉందో. అండ్ ఈ బైక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ పిలియన్స్ ఎట్లయినా, బట్ ఏదో ఒకటి ఇచ్చాడు, అట్లీస్ట్ ఇచ్చాడు. ఈ బైక్తో పాటే వచ్చింది. బట్ జస్ట్ సీ ది సీట్. కూర్చున్నోడు మాత్రం అవుట్ ఈ సీట్ పైన. ఇది మన RS457 సీట్. అండ్ లుక్ ఎట్ దిస్ కాక్పిట్, మ్యాడ్. సో ఇది కూడా మన RS457 ఉంటుంది. సో బేసిక్గా దీని నుంచే RS457 ఇన్స్పైర్ అయింది. సో ఆబ్వియస్గా దీని నుంచి చాలా వరకు RS457కి వెళ్ళింది. మన హెడ్ లైట్స్కి అండ్ ఆన్ ఆఫ్ మోడ్ చేంజ్ బటన్ మన RS457 ఇదే, హార్న్ ఇది. అండ్ దెన్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది దీనికి. అండ్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ కాబట్టి వైరింగ్ అండ్ ఆల్. అండ్ ఐ విల్ షో యూ దిస్ థింగ్. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దిస్ ఈస్ ది బ్రెంబో మాస్టర్ సిలిండర్ హోల్ రేసింగ్ క్యాలిపర్స్. ఐ గెస్ ఇది RCS 19, బ్రెంబో RCS 19. ఎస్, ఫ్యాక్టరీ నుంచి ఇదంతా లైక్ ఇమాజిన్. అండ్ దీనిలో మోడ్స్ కూడా ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. అన్ని మోడ్స్ ఉన్నాయి దీంట్లో. రేస్ ఉంది, అండ్ దెన్ రేస్లోనే ట్రాక్ 1 అండ్ ట్రాక్ 2. సో టోటల్ 3 మోడ్స్. రేస్ పెట్టుకోవచ్చు, ట్రాక్ 1 పెట్టుకోవచ్చు, ట్రాక్ 2 పెట్టుకోవచ్చు. అండ్ దీనిలో కూడా ఆప్షన్స్ చూపిస్తాం మీకు ఒకసారి. ఇప్పుడు మీరు దీనిలో ఏమేమి ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చో చూపిస్తా. అండ్ దీనిలో స్ట్రీట్ మోడ్ కూడా ఉంది. అండ్ ఇంకేవో మోడ్స్ ఉన్నాయి. రేస్కి సపరేట్ మోడ్, సపరేట్గా యాక్సెస్ చేయాలి. ఇక్కడ నుంచి పెడితే, ఇక్కడ రేస్లో పెడితే ట్రాక్ 1 ట్రాక్ 2 ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నార్మల్ మోడ్స్కి పెట్టాలంటే ఇప్పుడు దీనిలో యూజర్ మోడ్ ఉంటుంది, స్ట్రీట్ మోడ్ ఉంటుంది, అండ్ దెన్ స్పోర్ట్ మోడ్. దట్స్ ఇట్. రేస్ మోడ్ సపరేట్గా యాక్సెస్ చేయాలి. సో రేస్ మోడ్లో కూడా ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తా ఒకసారి. లైక్ ఎన్ని రకాల థింగ్స్ ఉన్నాయో. ఎమర్జెన్సీ బ్రేక్ ఉంది, ఎమర్జెన్సీ బ్రేక్. హెడ్ ల్యాంప్ మోడ్ ఉంది. హెడ్ ల్యాంప్స్ కూడా ఆటో అండ్ ఎమర్జెన్సీ అలా రకరకాలు ఉన్నాయి. అండ్ గైస్ దీనిలో సస్పెన్షన్ కంట్రోల్ కూడా చూడండి. యాక్టివ్ ట్రాక్ స్లిక్ టైర్స్ వేస్తే సస్పెన్షన్ ఎలా ఉండాలని చెప్పి యాక్టివ్ ట్రాక్, స్లిక్ టైర్స్ లేకుండా యాక్టివ్ రోడ్, మాన్యువల్ ట్రాక్ స్లిక్ మనమే సెట్ చేసుకోవచ్చు, మాన్యువల్ ట్రాక్ సెట్ చేసుకోవచ్చు, మాన్యువల్ రోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలో అలా మొత్తం అడ్జస్టబుల్. లైక్ ఈ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో దీనిలో. ఐ గెస్ మీకు ఒక 1 డే మొత్తం దీనికి వెళ్ళిపోతుంది ఎక్స్ప్లోర్ చేయాలంటే బైక్. అంత ఉన్నాయి దీనిలో ఫీచర్స్ కూడా. దీనిలో లిటరల్గా మీకు హెల్మెట్ వేసుకునే ఇండికేటర్ కూడా ఉంది. లైక్ వేర్ హెల్మెట్ అండ్ ఆల్ అని చెప్పేసి. దీనిలో పిట్ లైన్ లిమిటర్ ఉంది. సో వన్స్ మీరు పిట్ లైన్ ఏమైనా ఎంటర్ అయ్యారు అంటే మీకు 40 స్పీడ్ లేదా 60 స్పీడ్కి లాక్ అయిపోతుంది. మీరు సెట్ చేసుకోవచ్చు స్పీడ్ అకార్డింగ్ టు ద పిట్ లైన్ మీరు ఎక్కడ చేస్తున్నారో. అండ్ దానికి మించిన స్పీడ్ అది దాటదనమాట. సో గైస్ దీంట్లో లిటరల్గా ఏప్రిలియా ఇంజన్ మ్యాపింగ్. సో ఇంజన్ మ్యాపింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది 3 లెవెల్స్ ఉంది. ట్రాక్ 1, ట్రాక్ 2, రేస్. మూడిటికి మీకు కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం రేస్ మోడ్కి వెళ్తే అవే సెట్టింగ్స్ ఉంటాయి. ట్రాక్ 2లో అదే, ట్రాక్ 1లో అదే సెట్టింగ్స్ ఉండేటట్టు. దెన్ ది AEB ఏప్రిలియా ఇంజన్ బ్రేకింగ్. 3 లెవెల్స్ ఆఫ్ ఇంజన్ బ్రేకింగ్. మీకు ఎంత ఇంజన్ బ్రేకింగ్ కావాలని చెప్పేసి. దాని తర్వాత ATC. దీంట్లో 8 లెవెల్స్ ఆఫ్ ఏప్రిలియా ట్రాక్షన్ కంట్రోల్. 8 లెవెల్స్ ఉంది. మన ఏప్రిలియాలో ఓన్లీ 3 ఉంది. అండ్ దెన్ 8WC ఏప్రిలియా వీలీ కంట్రోల్. 3 లెవెల్స్ ఆఫ్ వీలీ కంట్రోల్ ఉంది. దాని తర్వాత ALC ఏప్రిల్లో లాంచ్ కంట్రోల్. దాంట్లో కూడా 3 లెవెల్స్ ఉంది. దాని తర్వాత ABSలో కూడా 3 లెవెల్స్ ఆఫ్ ABS ఉంది. దాని తర్వాత ASC యాక్టివ్ ట్రాక్ స్లిక్. దానిలో A1 అండ్ మేబీ అదే మోడ్స్లో తెలియదు మనకి ఎగ్జాక్ట్గా. కింద వరకు స్లైడ్ కంట్రోల్. ఓకే, సో మనకి స్లైడ్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో. ASC A1 అలా కూడా దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అలా రకరకాల కంట్రోల్స్ ఉన్నాయి ఇంకా లిటరల్గా చెప్పాలంటే. అండ్ దీని ఒకసారి మనం ట్రాక్ మోడ్ పెట్టంగానే ఈ మొత్తం చేంజ్ అయిపోతుంది. అండ్ నార్మల్ మోడ్లో ఇది 10,000 RPM దాకా రేవ్ అయితే, ట్రాక్ మోడ్లో దిస్ రేవ్ స్టిల్ 13,000 or 13,500 RPM అంట. ఇమాజిన్ V4 ఇంజన్ రీచింగ్ 13,500 RPM or something. I know Ducatis do more, but ఈ ఇంజన్ ది క్యారెక్టర్ డిఫరెంట్, దాని క్యారెక్టర్ డిఫరెంట్. అది 16,000 RPM వెళ్తుంది, ఇది 13,500 RPM దాకా వెళ్తుంది. అండ్ అంతేకాదు దిస్ బైక్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 217 bhp and 125 Nm of torque.
అది మొత్తం మీకు ఒకటేసారి వీలుకి కొడితే like you can't imagine the level of aggressiveness the V4 engines have. They are ultimate engines. And din radiator kuda chudandi. This bike is like top notch and din headlight look and the RS457 look similar ఉంటుంది బట్ ఇది కొంచెం ఎక్కువ బల్కీ అండ్ కొంచెం బిగ్ బైక్ లా ఉంది. రోడ్ పైన దీని రోడ్ ప్రెజెన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కొద్దిగా హై అండ్ అనిపిస్తుంది ఆబ్వియస్గా. అండ్ దెన్ మీకు ఒకసారి దీన్ని సౌండ్ ఆన్ చేసిన తర్వాత ఐ డోంట్ థింక్ సో మీరు దీన్ని ఏ బైక్తో కూడా కంపేర్ చేస్తారని చెప్పేసి. అది ఆన్ అయినప్పుడు ఆ సౌండ్ విన్నారా మీరు? న్యూట్రల్. సో it's time to on the V4 Beast. Ba. ఎగ్జాస్ట్ లాగా అదేంగే విండోస్ బి లాగ్ చేస్తాయి. ఎంత లౌడ్ ఉందంటే ఇది నేను చెప్తున్నా. దీనికి యాక్చువల్ ఎగ్జాస్ట్ ఏమైనా పెట్టిస్తే 1000% ఆ విండోస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. లైక్ ఇట్స్ వెరీ లౌడ్. అండ్ బ్రో ఆల్రెడీ హీట్ కూడా స్టార్ట్ అవుతుంది బండి నుంచి. నాకు లైక్ సమ్ డే ఐ వాంట్ టు రైడ్ దిస్ బైక్ అండ్ చెక్ ఎలా ఉంది యాక్చువల్గా అని చెప్పేసి. సో యా దిస్ ఈస్ ద ఓవరాల్ ఫీల్ ఆఫ్ ద బైక్. ఇది మొత్తం బైక్ ది లుక్ అండ్ స్టఫ్. ఇప్పుడైతే కొద్ది ఫొటోస్ అండ్ ఆల్ దిగేసి దెన్ విల్ లీవ్. సో గైస్ చూసా 39 lakhs పెడితే ఆ మాత్రం రాదా అంటారు అనొచ్చు. బట్ యా ఫారెన్లో అయితే అది అరౌండ్ 26 lakhs అలా ఉందనుకుంటా చేంజ్. బట్ ఇండియాలో ఆబ్వియస్లీ మనం ట్యాక్స్ ఎంత పే చేయాలంటే 39 lakhs అవుతుంది. లైక్ ఆ ప్రైజింగ్లో మీకు ఇంకొక సూపర్ బైక్ వచ్చేస్తుంది. లేదంటే పోనీ ఏదైనా మంచి కార్ కూడా వచ్చేస్తుంది లైక్ టాటా నెక్సాన్ ఆర్ సంథింగ్. లైక్ అంత ట్యాక్స్ కడుతున్నారు పాపం వాళ్ళు. ఐ డోంట్ నో ఇండియాలో ఎప్పుడు ఈ సూపర్ బైక్స్ వీటి పైన ట్యాక్స్ తగ్గుతుంది అని చెప్పేసి. బట్ తగ్గిన రోజు మాత్రం ఐ గెస్ బైకర్స్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్, ఎంజాయ్. ఇప్పుడు ఆల్రెడీ ఎంత రిడక్ట్ అయింది సిబి యూనిట్స్ పైన 10%, సికేటీ యూనిట్స్ పైన ఎంత 5% సంథింగ్. బట్ అదే ఆల్రెడీ హ్యూజ్ డిఫరెన్స్ చేస్తుంది సూపర్ బైక్స్కి. సో త్వరలో ఇంకా తక్కువ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దెన్ వీ కెన్ సీ గుడ్ సూపర్ బైక్ కల్చర్ ఇన్ ఇండియా కూడా. అండ్ టోటలీ ఇన్ లవ్ విత్ దట్ బైక్. ఇంకా బండిని మెయింటైన్ చేయాలన్నా ఎక్స్పెన్సివ్. ప్లస్ ఇప్పుడు అలాంటి బండి మీరు తీసుకొని ట్రాక్ పైన దింపి మిస్టేక్ పడినా ఏమైనా కూడా దాని పార్ట్స్ రావాలంటే కూడా ఎక్స్పెన్సివ్ పక్కన పెట్టండి. దాని పార్ట్స్ 3 to 6 months ఈజీగా పడుతుంది తీసుకురావాలంటే. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి బైక్స్లో. బట్ దోస్ ఆర్ లైక్ మాస్టర్ పీస్. ఇప్పుడు చూడండి ఇండియాలో తన దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. లైక్ హోల్ ఇండియా, నాట్ ఈవెన్ ఎనీ సెలబ్రిటీ, ఇట్స్ వన్ ఆఫ్ వన్ బైక్. లైక్ ఇప్పుడు జాన్ ఇబ్రాహిం కూడా RS4 ఉంది. ఆ బైక్ కూడా వన్ ఆఫ్ వన్ అనమాట. అండ్ అది కస్టమ్ కలర్ ఫర్ ఓన్లీ హిమ్. లైక్ ఐ గెస్ అది వరల్డ్లోనే ఓన్లీ ఒకటే. లైక్ వరల్డ్ మొత్తానికే వన్ ఆఫ్ వన్ అది, ఎస్పెషల్లీ ఫర్ హిమ్. సో అలానే ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ వన్ అనమాట. కలర్ పేరు టైమ్ అటాక్. దానికి పేరే మస్తుంది, టైమ్ అటాక్. ఆ బండి కూడా అటాకే అదనమాట ఆ బైక్ గురించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the